గైస్ వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఈ బ్లాగ్ లో మనం వచ్చేసి చికెన్ పకోడా చేస్తున్నాం అనమాట ఫారెస్ట్ లో. సో ఇక మా చిఫ్ తో పాటు అందరు కట్టెలు అయితే ఆడుతున్నాము. సో ఒక వెహికల్ లో వచ్చేసి మేమందరం కూడా ఈరోజు కట్టెలు వేసుకుంటున్నాం. తలా ఒక చెయ్యి వేస్తున్నారు. చెప్పరా హాయ్ చెఫ్, గుర్తు పెట్టుకోండి. సెల్ మెకానిక్ అనమాట. షాప్ ఇంజనీర్లు అన్నిటికీ తక్కువ ధరలు ఇస్తాడు. ఇదిగోండి సాదిక్ బిర్యానీ సెంటర్. బిర్యానీ మంచి టేస్ట్ లో దొరకదు. 50 రూపాయలకే పుష్క. 50 రూపాయలకి పుష్క అంట. స్టూడెంట్ స్పెషల్ ఆఫర్ బిర్యానీ జస్ట్ 100 రూపీస్ మాత్రమే. అది కాబట్టి అందరు వెళ్ళిపోండి. ఆర్టీసీ రోడ్ ఇంజమూర్ అంతే కదా? అంతే వద్దా? అంతే ఓకే కంటిన్యూ చేద్దాం. ఇంకా ముందు ఉంది అసలు కథ. సో గైస్ ఇష్యూ ఏం జరిగిందంటే, మొత్తానికి మేమైతే నూనె ప్యాకెట్ మర్చిపోయాడు. సరుకు సామానికి పోయినాడు, నూనె ప్యాకెట్ తేవడం మర్చిపోయాడు. మిస్టేక్ దిడితే కదా అందరి మీద దోస్తాను వీడు. సామాన్ అన్ని తెచ్చింది నువ్వే తేవాలి. అది కింద పెట్టాయా? కింద పెట్టు. డిప్రెషన్ లో ఉంది. సో చికెన్ అయితే ఫస్ట్ వాష్ చేసేయాలి. భలే స్మెల్ వస్తుంది చికెన్. సో గైస్ మా వాళ్ళు అయితే కడగతున్నారు నీట్ గా. పెద్ద పెద్ద మొక్కలు కొట్టించారు. మళ్ళీ చిన్న సైజులో కోస్తున్నారు. అయిపోయింది పరిస్థితి. वो स्मार्ट मीटर है भाषा लगाने जो ना अपडेट जाता है अपडेट जाने का ना. సో ఇది వచ్చేసి గన్ అన్నమాట. గన్ లో చేస్తున్నాం ఇదంతా. फोन करते बोले करे. సో గైస్ మ్యారినేట్ చేస్తున్నాం ఇప్పుడు. సో చికెన్ అయితే కడాయిలు వేసుకుంటున్నాం. మామూలుగా రాపకూడదా? కాపీరైట్ పడతాయి. పసుపు వేసింది వేస్తా ఉండ కాయచీడు. బాంబుల మీద బాంబులు అలాడిస్తున్నా. वो बोल चो दे कितना दे कोशिया केजी 1.5 केजी. ఆహా ఆ పసుపు నల్ల గడిగ అమ్ముకు ఆగట్లేదా? 3 సార్లు తింటువా? కలుపు ఇంకా వాన వచ్చేటట్టుగా ఉంది. పైన వాతావరణం అంతా మారిపోయింది. మబ్బులుగా ఉంది అంతా. కొంచెం లైట్ చేసుకో. ఏం కావాలి చెప్పు. పసుపు. ఓకే బ్లేడ్ తీసుకో. కోసేవాళ్ళు రెడ్ చిల్లీ పౌడర్, కారం ఎంతరా? తగినంత. ఎంతనా? వేయలే బాగా వేయాలి గట్టిగా. బాగా తగిలి గట్టిగా. అసలు ఏం కారం ఇదే వైఎస్ స్పెషల్ పులివేల నెల నుంచి వచ్చింది. తగిలి వెల్లుల్లి పేస్ట్. చీమలు లేని సమయ కుట్ట దిగుతుండే 2 బ్యాగులు వేసి. సో గైస్ పేరుకే పెద్ద చెఫ్, అన్ని నేను చెప్పినట్టే చేస్తున్నాడు. గరం మసాలా సగం ప్యాకెట్ చల్లుతాయి. సరే 2 స్పూన్లు కూడా వచ్చింది. చికెన్ మసాలా ఒక ప్యాకెట్ వేసుకుందాం. అన్ని ఒక్కొక్క సెట్ అవి వేయాల్సింది. సాల్ట్ ఉప్పు. అరే వాడిని వద్దు గమ్ము ఉండమంటారు. జంగతాను సాల్ట్ సాల్ట్ కేజీ వేసుకోండి. కేజీ కూరలు కేజీ సాల్ట్. పెళ్లి కాని వాళ్ళకి తొందరగా పెళ్ళి అవుతాయి, పెళ్ళి అయిన వాళ్ళకి తొందరగా ఎడాకులు అవుతాయి. పట్టు ఆగరా ఆయన. ధనియాల పొడి కొంచెం వేసుకోలేవు. ఎక్కువ నూనె ఇది చెప్పల మేచే వస్తుందిరా. పారగాలు వస్తుంది. కడుపు ఉప్పు. అదేంది ఇది కాదు. నేను పడితే బా వానగాలయ్యా కింద పోతుంది. చేతులు కడిగిన దెంగే వాళ్ళకి రెండు చేతులు తలనే పోసేసిండు. గాలిగుంట
ఏందిరా, ఏం పని అది? చాలే చల్ కాన్ పౌడర్ సొబ్బి దాల్ నూనె దింకురాపో. ఎర్రగడ్డ మనం కోసుకొని వేసుకుందాం. అది మనం ఓకేనా? తినడానికి. మంచిది. హాయ్ ఫ్రెండ్స్, మొత్తం మగరి సగం వెయ్యాలరా ఎర్రగడ్డ కోసుకొని ఎగిరిపోతున్నాయి. శనగపిండి తగినంత ఎయ్. దాంట్లో నూనె ఇక్కడ లేదు, ఓ కలపొద్దా? దాంట్లో లేదు. లైట్గా వేసుకోవాలి. లేదు, లైట్గా వేసుకోవాలవా? చాలు చాలు. ఈడు చించి తెంగిండని వేసుకోవాలా? చెప్పడం ఇది బానట్లో పెట్టి తొలిపోకుండా ఉంటుంది. షెడ్ ఉంది, దాని కింద వెళ్ళిపోమా? వద్దులే, వాన పడదలే. కార్న్ఫ్లవర్ కొద్దిగా ఇరిగి అది చాలు చాలు. మళ్ళీ బంక వద్దా, అదుకోదు. నీళ్ళు గ్లాస్ తెచ్చానా? అవి మూడేసి ప్రస్తుతానికి. లేస్తా లాగరా. ఆ నీళ్లు బల్లేదా? అని కలపరా. నీళ్లు బల్లేదా? మిలాదాలు పోదా? నీళ్లు బల్లే నువ్వు కలుపు. నీ కాటు చీమలు ఎక్కువ ఉన్నాయి సార్. తగులుతాయి. నీళ్లు బల్లే నువ్వు కలుపు. ఆగరా, నువ్వు ఏం ఆగరా నాయన ఆగరా. భయో, ఇది పెద్ద ఫీల్ అవుతున్నా భయో. డీబార్ చేయాలి. త్వరలో ఆంధ్ర యూనివర్సిటీకి పంపించాలా? వీడికి వచ్చేది అరిటాక్ అంత అయితే చేసేదేమో, వీడికి వచ్చేది తమలపాకు అంత అయితే చేసేదేమో అరిటాక్ అంత పోజు. నువ్వు చెయ్యి. కొద్దిగా బాగా గట్టి చక్కగా కలుపు. కాదు, నన్ను బెంగళూరు పోయి కలుపుతానే ఉంటుంది. వీడికేం తెలుసు కలిపేది? ఎడగలాగింది ఫ్రెండ్స్. అది ఎంతనా కాదా? నువ్వు ఏం చెప్తాది? నువ్వు అట్లే మీరిద్దరు అంత చెడ్డీ దోస్తులు. నీ వైపు మాట్లాడకూడదండి. రుచి చూడరా. చూపి నీ ఎదురుగా ఉన్న చెప్పుకి. రకరకాలుగా ఉందా? శనగపిండి వాసన వస్తుంది కదా? కాలాకి రాదులే. అయ్యో నూనె అబ్బా, దాంట్లో మామూలుగా నూనె వేస్తారు. ఏదిరా చెప్పు అంటున్నారు. తేలి తినరే మన మీరేం చెప్పలేదు. సో గాయస్, పొయ్యి మంట ఏమంటే పోయి బయట మంట వస్తున్నాడు. ఎత్తి పెట్టరా. పొయ్యి బాగా సెట్ అయింది, నేను చూశాను. చల్లరికి పోదాం. ఎవరైనా కడుపు కూడు తిన్న అంత పెద్ద పెడతారు ఏమో. అది నిప్పు రాలద్దని తీరా రే జహీర్, పెద్దకర్ర తీరా. వాడికి తెలియలేరా? చెప్పరా జహీర్ వాడికి. పొయ్యిదే ఏందువా కాలద్ది, అది మెజర్మెంట్స్తో పెట్టింది అది పొయ్యి. హాయ్ ఫ్రెండ్స్, నూనె పోస్తున్నాం. మా షేగిర్ భాష. హాయ్. ఓకే హాయ్. సైతాన్ బాబా. సైతాన్ వాడు చూడు ఫస్ట్ పొయ్యిలో దిగింది. పైన మొత్తం హల్కదా పిసకడి పిసికి అలవాట్ల పొరపాట్లాగా నూనె క్యాన్ పొయ్యిలో మంట రేపుతారు కూడా. అదిగో బజ్జీలు వేస్తుండయా, కారా చుట్లు వేస్తుండా, గిన్నెలు కడిగిర్రా ఎందుక? అది కాగనీరా. హాయ్ ఫ్రెండ్స్, చికెన్ పకోడీ చేస్తున్నాం ఫ్రెండ్స్. అది చూడండి బారిక్కేది. ఆ కవర్ కూడా దాంట్లో వదిలేసి. మాస్టర్ చెఫ్ 2 వాయిల్ అయిపోవాలా. పైన వాన వచ్చేటట్టుగా ఉంది. ఆడ ఒక ప్లేస్ ఉంది తినేదానికి, సరైన ప్లేస్. పెట్టుకొని పోతా ఉన్నాడు అంతే. నిన్న పడుతుంది ఈ దళిద్ర దేవుడు ఆ చేత్తు లాగేసి. సో వంట అయితే అవుతుంది. సో నూనె అయితే కాగుతుంది. పకోడా కోసం వెయిటింగ్. గెంటలు చూసారా, బ్యాంబూ స్టిక్స్ బాగుంటాయి. కాగింది. ఆ చేయిబెట్టు ఒకసారి చేయిబెట్టు. అన్న చెప్పన్నా. చాలు నాయనా, ఈ పై పట్టి ఏ గ్యాప్ మీద డాల్ రే. బా కొత్తలు ఆడుతుంది నూనె. బా నూనె చూడు ఏం బాగా కదా. బస్ రావా ఉఠా నాకు బస్ బస్ లేరా. కలిపెడతాం కలిపెట్టేది కానీ సో ఆ నూరుగంతా దిగిపోయిన తర్వాత కలిపెట్టాలా ఒకసారి. ఎన్నకండి. సో గైస్ అయిపోయిందంట. మా వాళ్ళు అయితే దేవేస్తున్నారు. అందులో అయిపోలే, అది ఉంది ఇంకా రెండోసారి. హాఫ్ బాయిల్ అంటే ఇది. తర్వాత క్వాలిటీ చేయడమే ఇంకా.
బా సాదిక్ బాయ్ అయితే కరెక్ట్గా పట్టుకునిగా ఇంకా బాగా పట్టుకొని ఇప్పుడు దాకా మా ఏరికే చెప్పండి కదా సబ్బి ఉఠావా ఏకదమ్ చేస్తాము బాగా ఉడవుతుంది అది 3 వాయిలు పడుద్దా ఇంక 2 వాయిలు పడుద్ది ఎయ్యి అన్నా ఇంకా ఉడకల సో గాయస్ రెండో వాయి అయితే వేస్తున్నాము. రెండో వాయి ఒకటి 2 సార్లు చెప్పాలి. టకటం బస్లే సో ఇలాగా వీక్లీ వన్స్ ఫ్రెండ్స్తో సరదాగా కుకింగ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ సరదాగా డాన్స్ చేసుకుంటూ పిత్తులు వేసుకుంటూ ఉంటే ఎంత కమ్మగా ఉంటుందో. కేజీ పోలే అవి మీ 1.5 కేజీ మన సో గాయస్ ఎంతమంది చేతులు పెట్టినా మా సాదిక్ బాయ్ చేయబడితే కానీ టేస్ట్ రాదు. సాదిక్ బిర్యానీ 50 రూపాయలు మాత్రమే సాదా. అది బస్ స్టాండ్ రోడ్డు వింజమూరు విత్ గుడ్డు 2 పీసు ఫ్రై పీసులు కూడా వేస్తాడు. సో బాగుంటుంది టేస్ట్. అందుకని మేము తప్పు చెప్పేశారన్న 60 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వయా వీడియో చూసి వచ్చినావు అని చెప్పండి. డిస్కౌంట్ ఇస్తారు 10 రూపాయలు. ఆఫర్ కూడా ఉంది మన కాడ. క్యాష్ సాదిక్ బాయ్ ఏంది అది కలపెట్టరా ఏది చికెన్ పకోడా మసాలా. చికెన్ పకోడా మసాలా అంటే అంగట్లో దొరికేది మన కాడ కూడా దొరుకుతుంది. స్పెషల్ మొత్తం స్పెషల్ చేసింది అంత చెఫ్కి ఏం చేస్తాం అంట. ఎంత ఎక్స్పీరియన్స్ అయ్యా ఎగరేసి కొట్టడం ఎంత ఎక్స్పీరియన్స్. సో గాయస్ మేమైతే ఇలా ప్లేట్లు పెట్టుకుని ఎదురు చూస్తుంటే వీళ్ళు మటుకు అక్కడ ఆడుకుంటాం తేకుండా ఇంకా అయిపోయి అరగంట అయినా కూడా చలి కాసుకుంటాం అంట అడిగితే. చూడు మేము మటుకు ఎరగడలు తినేస్తున్నాం. సో గాయస్ ఎట్టకేలకి 1 గంట తర్వాత అయితే తెచ్చారు వీళ్ళు. థమ్స్అప్కి గ్లాసులు వేస్తారు. ఈయన ఒకడు మళ్ళీ స్నాప్లు అంట. స్నాప్ లేదురా నాకు. మహమ్మద్ క్యాటరింగ్ మీకు ఎవరికైనా కానీ చెఫ్ కావాలంటే కింద కామెంట్ చేయండి. మా చెఫ్ని పంపిస్తా. భరించలేరు కాకపోతే బడ్జెట్ ఎక్కువ తట్టుకోలేరు మీ దెబ్బ. ధర ఎక్కువ క్వాలిటీ ఎక్కువ క్వాలిటీ తక్కువ. అది క్వాంటిటీ తక్కువ. మీరు ఇచ్చే క్వాంటిటీ ఎక్కువ వేస్తారు కానీ అయిపోయేసరికి తక్కువ అయిపోద్ది. చికెన్ పకోడా అయ్యమ్మా నీ చేద్దు నీ ఆయన ప్లేట్లు నేను తెప్పించిన డబ్బుడా ఎంత ఇచ్చినాను అడిగి ఎత్తి బుల్లదేంగప్ప నువ్వు వేస్తావు. చాలే 50 గ్రాములు తర్వాత మనం కష్టపడ్డాడు. ఇదేంది 70 గ్రాములు వేసి డైరెక్ట్ వాడు 100 వేసి 150 వేసుకుంటాడు. 10 గ్రాములు వేసిర్రా. అది ఆకారాన్ని తగ్గ ఉంచుకున్నారా. ఒరే నువ్వు తెచ్చిన 60 రూపాయలు ప్లేట్కి నా మాట మొదలు పెట్టుకుంటారా. ఇస్తారా డబ్బులా లేకపోతే మీరే తినండి నాకు వద్దులే. కలిగిండే బాబు కామెడీ కంటాం ఏముంది చెప్పేదే ఉంది.